ఏపీలో 12వ రోజు జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. నిన్న మంత్రితో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిరసన ఉధృతం చేస్తామని జూడాలు హెచ్చరించారు. స్టైఫండ్ పెంపు డిమాండ్పై పట్టు వేడని జూనియర్ డాక్టర్స్ ఇవాళ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది. ఇటీవల అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో కూడా భాగమయ్యాయి. రోగులకు ఇబ్బందులు లేకుండా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నామన్న జూనియర్ డాక్టర్స్ అందులో భాగంగా మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా ఇన్ సర్వీస్ వైద్యులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థుల సేవలను అత్యవసర ప్రాతిపదికన వినియోగించుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించింది. బోధనాసుపత్రుల్లో వైద్య సేవల కొరత ఏర్పడకుండా ఉండేందుకు సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి కూడా వైద్యులను డిప్యూటేషన్పై రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ వంటి అత్యవసర విభాగాల సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా పక్కా ప్రణాళికతో చర్యలు వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీలో జూనియర్ డాక్టర్స్ సమ్మె ఉధృతంగా మారుతోంది. ఈ రోజు 12వ రోజుకు చేరుకుంది. అయితే నిన్న మంత్రితో చర్చలు జరిపినా కూడా విఫలమయ్యాయి. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? గడిచిన 12 రోజులుగా జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. తమని చర్చలకు పిలవకుండా తమకు 5% పెంపుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ 48 గంటల క్రితం చేసిన ప్రకటన పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో పిలిచారు. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను పిలిచారు. వారితో చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో 15% వారి స్టైఫండ్ పెంచాలనేటటువంటి డిమాండ్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పేసి మంత్రి క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డాక్టర్ల వయోపరిమితి, రిటైర్మెంట్ వయోపరిమితి పెంచే ఆలోచన కూడా ప్రస్తుతానికైతే లేదు అనేటటువంటి అంశం గురించి కూడా చెప్పారు. అయితే ఇలాంటి నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు ప్రధానమైనటువంటి డిమాండ్ వారికి ఉన్నటువంటి స్టైఫండ్ పెంపుదలకు సంబంధించినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. 15% పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 15% పెంచలేము కాబట్టి ప్రతి ఏడాది మొదటి ఏడాది 5%, తర్వాత నుంచి కూడా 3% పెంచుతామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వారి డిమాండ్లు సావధానంగా పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి కూడా చెప్పారు. దీంతో జూనియర్ డాక్టర్లు అయితే మంత్రితో జరిగిన చర్చలు విఫలమయ్యాయని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యంగా 4 రోజుల నుంచి అత్యవసర సేవలు కూడా ఆపివేశారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. వేరు హాస్పిటల్ నుంచి ప్రముఖులను కూడా విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు, అదేవిధంగా వైద్య విభాగంలో ఉన్న ప్రముఖులు కూడా రప్పించి అత్యవసర సేవలకు ఎక్కడ అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా ఇంకా అత్యవసర సేవల్లో ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించేది ప్రకటించారు. ఈ రోజు 11 గంటలకి వారి అత్యవసర సమావేశం జరుగుద్ది. సమ్మెను కొనసాగించే దిశగానే వారు ముందుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 15% పెంపుదల లేదని చెప్పేసి మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇంటర్నల్ ఐసోజీలకు ఈ ఏడాది 5% పెంచుతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్కు, హౌస్ సర్జన్లకు ఏటా 3% పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిపిన చర్చల అంశంలో కూడా ఇదే అంశాన్ని గురించి కూడా మంత్రి స్పష్టంగా చెప్పారు. దీంతో జూనియర్ డాక్టర్లు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. పీజీ, సూపర్ స్పెషాలిటీలు దీనికి సంబంధించి కానీ, అదేవిధంగా 15% సంబంధించినటువంటి పెంపుదలకు సంబంధించి కానీ ముఖ్యమంత్రితో మరొకసారి చర్చిస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రొఫెసర్ల ఉద్యోగ వయసు పెంపుదలకు ప్రతిపాదన ఏది కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదు అని చెప్పేసి మంత్రి స్పష్టంగా చెప్పారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనలో అది కూడా ఒక భాగంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మంత్రి వారికి స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యుల ఖాళీలకు సంబంధించినటువంటి ఉద్యోగ విరమణ వయసుపై కేవలం చర్చ మాత్రమే జరిగింది. దానిపైన తుది నిర్ణయం ఏది కూడా తీసుకోలేదని చెప్పేసి మంత్రి జూనియర్ డాక్టర్లతో
స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంఎస్సి పిహెచ్డి అర్హత ఉన్నటువంటి నాన్ క్లినికల్ పోస్టులో నియమించేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు అని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకి జూనియర్ వైద్యుల జేఏసీ నాయకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో భవిష్యత్ కార్యాచరణని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.